ఈ రోజంతా ఖాళీగా ఉన్నా అని చెప్పేసి పిల్లల కోసం హెల్దీ అండ్ టేస్టీగా పల్లి చిక్కీ తయారు చేస్తున్నా. దీని ప్రాసెస్ చాలా సింపుల్. పల్లీలు వేయించుకొని ఆ తర్వాత కొన్ని నువ్వులు కూడా వేయించుకొని ఆ తర్వాత బెల్లం పాకం పట్టుకొని ఆ పాకంలో ఈ పల్లీలు నువ్వులు వేసి కలబెట్టుకోవడమే. అంతే, పల్లి చిక్కీ రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను ఇల్లంతా క్లీన్ చేసేస్తున్నా. ఇల్లు క్లీన్ అయితే అయిపోయింది. ఇప్పుడు నా సెల్ఫ్ కేర్ టైం. మీ అందరికీ తెలుసు కదా, 2 months బ్యాక్ నేను స్ట్రైట్నింగ్ చేపించుకున్నా అని. దాని వల్ల నా హెయిర్ చాలా ఫ్రీజీగా అండ్ చాలా రఫ్ గా అయిపోయింది. అంతేకాకుండా చాలా థిన్ గా కూడా అయిపోయింది. ఇంక ఇట్లా అయితే కాదు, చిన్నప్పుడు మా అమ్మమ్మ పెట్టిన హెయిర్ మాస్క్ తాలి పెట్టాల్సిందే. దీన్ని తయారు చేయడం చాలా సింపుల్. కొన్ని మందారం ఆకులు, కొన్ని మందారం పూలు మెత్తగా పేస్ట్ పట్టుకొని ఇందులో ఈ ఆల్ప్స్ గుడ్నెస్ ఫ్లాక్సీడ్ జెల్ ని మిక్స్ చేయాలి. ఆ హెయిర్ స్మూత్ అండ్ సిల్కీ అండ్ ఫాస్ట్ గ్రోత్ కోసం ఈ ఫ్లాక్సీడ్ జెల్ ని డైరెక్ట్ గా కన్సిస్టెన్సీగా యూజ్ చేసేదాన్ని. దీని టెక్స్చర్ చూసారా ఎంత బాగుందో. ఇక్కడ తాలి టెక్స్చర్ చూడండి ఎంత వాటరీగా ఉందో. ఈ తాలిలో ఫ్లాక్సీడ్ జెల్ మిక్స్ చేయగానే ఆ టెక్స్చర్ చూడండి ఎంత స్లైమీగా ఎంత బాగుందో. ఇప్పుడు ఈ మాస్క్ ని మన హెయిర్ కి అప్లై చేయాలి. ఇది మన హెయిర్ ని ఫిస్ ఫ్రీ చేయడమే కాకుండా ఫాస్ట్ హెయిర్ గ్రోత్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఇందులో ఫ్లాక్సీడ్ జెల్ ఉండడం వల్ల మన హెయిర్ ని డీప్ గా నరిష్ చేస్తుంది. దాని వల్ల మన హెయిర్ గ్రోత్ చాలా ఎక్స్ట్రీమ్ గా ఉంటది. అంతేకాకుండా ఇందులో హైబిస్కస్ ఉండడం వల్ల హెయిర్ స్ట్రాంగర్ అండ్ హెల్దియర్ గా ఉంటది. ఇది హెయిర్ అంతా అప్లై చేసి ఒక 20 minutes ఉంచుకొని హెయిర్ వాష్ చేయడమే. ఆఫ్టర్ హెయిర్ వాష్ నా హెయిర్ చూసారా స్మూత్ అండ్ సిల్కీగా ఉండడంతో పాటు నా హెయిర్ థిక్ కూడా అయింది. బిఫోర్ ఆఫ్టర్ ఆ డిఫరెన్స్ మీరే చూడండి. మరి మీకు కూడా ఇలాంటి హెల్దీ అండ్ నరేషింగ్ హెయిర్ కావాలా? అయితే వెంటనే ఈ ఫ్లాక్సీడ్ జెల్ ని ఆర్డర్ చేసుకోండి. టైం లేదు అనుకుంటే దీన్ని మీరు డైరెక్ట్ గా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది మనకి పర్పుల్ లో అవైలబుల్ గా ఉంది. ట్యాగ్ చేస్తే చూడండి.